రాజన్న అంత మంచిగా రాయే అంత మంచి రమ్మన్నా మరే ఈ రమ్మనం అంటే ఇప్పుడు నెక్స్ట్ మనకు నెల సర్పంచ్ ఎలక్షన్ లెక్కన వస్తున్నాయి. ఇప్పుడు నేను నిల్చుందాం అనుకుంటాను. ఓకే. మనకు ఫీడ్‌బ్యాక్ కావాలి. ఎట్లా అంటే ఇప్పుడు మన పల్లె జనాలందరూ నా గురించి ఏమనుకుంటారు? మరి వాళ్ళ దృష్టిలో మనం ఎట్లున్నాం? మనం గెలుస్తామా? గెలవమా? నిల్చుంటే సరే మనం పెట్టిన పైసలు వీక్తాయి అవన్నీ నువ్వు ఫీడ్‌బ్యాక్ తీసుకొని రావాలి. వీడియో వేద్దాం ఏమన్నా. అదే నువ్వు వీడియో చేయాలి మరి ఊళ్ళోకి పోయి ఒక జనాలందరికి పోయి అందరూ ముసలోళ్ళు మనకు టార్గెట్ చేయాలి. వాళ్ళందరూ ఇంపార్టెంట్ మనకి. ఎందుకంటే వాళ్ళకు పింఛన్లు అవి ఇవన్నీ మన దగ్గర నుండి పెట్టించాం. సరే వచ్చి వాళ్ళ గురించి తెలుసుకోవాలి. తెలుసుకొని వీడియో తీసి నాకు ఫీడ్‌బ్యాక్ పంపిస్తే గదే ఉన్నది నీకోసం కామతుంది చేద్దాం. చేద్దాం. నీ గురించి ఏమన్నా కావాలంటే తర్వాత చూసుకో. అట్లా మన ఏముంది చేద్దాం. బాయ్. బాయ్. అంత మంచిదేనా? అంత మంచిది. ఏం పేరే? మల్లారెడ్డి. మల్లారెడ్డి. ఇప్పుడు మన ఊర్లోకి రాజన్న సర్పంచ్ నిల్చుంటానట. మరి నీ అభిప్రాయం ఏంది? నిలబడడు ఆయన గెలవడు. ఎందుకట్లా? ఆయనకి ఎవరు ఇస్తారు? అంతేనా? మరి ఎవరు నిల్చుంటే ఓటెత్తావే నువ్వు? మా ఊతుకు ఎవరు నిలుస్తుంటే వాళ్ళకే ఓటేస్తాను. నువ్వే నిల్చోపోయినావు. నేను నిలబడ. హాయ్ తాత. బ్రో మంచిగానే మంచిదేనా? మంచిదే. ఓకే ఓకే. ఇప్పుడు మీ ఊర్లో రాజన్న నిల్చుంటానట సర్పంచ్. నీ అభిప్రాయం ఏంది మరి? యూత్ నిలబడితే బాగుంటది. మీ యూత్ నిల్చోవాలంటావు. మరి మీ యూత్ ఎవరు నిల్చోబెడతారు? ఒక మంచి నిర్ణయం చేసి నిలబెట్టాలి. ఓకే ఓకే. మీకు మొత్తం యూత్ మీకు టెక్నాలజీ అన్ని ఎవరైతే తీసుకొస్తారో అవన్నీ వాళ్ళు నిల్చోవాలంటావు. అయితే కానీ మీ ఊర్లో మొత్తం యూత్ ఉన్నారా? ముసలి లేనట్టున్నారు కదా. యూత్ నిలబడితే మంచిగా ఉంటుంది. మీ అసలు యూత్ నిల్చోవాలి. యూత్ అంటాను కానీ నీకు ఓటక్కున్నదా? నాకు బర్త్డే ఉన్నది. దాని తర్వాత నేను ఓటాకు అప్లికేషన్ పెట్టుకుంటా. ఈసారి విజయం మా యూత్ది. ప్రేమ ఏమో ఊహలకి అందదు, నీకు తప్ప ఎవరికి చెందదు. మీ ఊర్లో రాజన్న సర్పంచ్ నిల్చుంటానట. మీ అభిప్రాయం ఏంది మరి? మరి సర్పంచ్ ఇప్పుడు ఎవరు నిల్చుంటే మంచిగా ఉంటుంది అంటారు? మీతో రీల్స్ చేయాలి. మీరు అందరు మొత్తం యూతేనా మీ పళ్ళ మీద? ఇక ముసలోళ్ళే కనిపిస్తలేరుగా. ఎవరు చూసినా యూతే ఉన్నారు మీ ఊర్లో. అంతే అంటారు. మంచిదేనా? తిన్నారా? ఇప్పుడు మీ ఊర్లో రాజన్న అనేట ఆయన సర్పంచ్ నిల్చుంటారట. మరి మీ అభిప్రాయం ఏంది? అంత పట్టించుకున్న టైం మాకేమున్నాయి బుర్ర. అంతేనా? ఏం చేస్తారు మరి మీరు? మాకేం పని పార్టీలు పబ్బులు పబ్బులలో పోయి మీరు ఓట్కా తాగుతారా? అయితే నీ ఫోన్ ఎప్పుడు కొన్నావు? 2 నెలలకి. ఫోన్ ఎంత కొన్నావు? రూపాయలు. అడిగిన పైసలు ఎక్కడి? తాత గిఫ్ట్ ఇచ్చింది. గిఫ్ట్ ఇచ్చిండా? ఎందుకు గిఫ్ట్ ఇచ్చిండు మరి? బర్త్డేకి ఇచ్చిండా? తాత ఎటువంటి మరి పబ్బులా? మీ ఊర్లో మొత్తం అందరు యూతేనా? మొత్తం ఇట్లనే ఎదుర్కొంటా అద్దాలు పెట్టుకుంటారు. మొత్తం యూతే ఉన్నారు. ముసలి ఎవరు కనిపిస్తలేరుగా. మొత్తం యూతే ఇక. ఈసారి మా ఓటు ఈ ఊర్లో అంతా జనాలు విచిత్రంగా ఉన్నారు. ఈ అమ్మనన్నా మంచిగా చెప్తుందో. బ్రో ట్రా అంత మంచిదేనా అమ్మా? బ్రో మీ ఊర్లో రాజన్న సర్పంచ్ గా నిలుస్తుంటానట. మీ అభిప్రాయం ఏంటిది? గవి నాకేం తెలుసు బ్రో. రీల్స్ గురించి అడుగు చెప్తా. రీల్స్ గురించి అడిగితే చెప్తారు. మీకు తెలియదు మీ ఊర్లో ఏం జరుగుతుంది అనేది? తెలియదు.
రీల్స్ లో ట్రెండింగ్ ఏది ఉన్నాయి మరి? కోగిల కోగిల. కోయిలా హాయ్ కోయిలా మరి మీ ఊర్లో మొత్తం ఇవే ఇట్లనే అందరు ట్రెండ్ అనుకుంటారు, రీల్స్ అంటారు, అవన్నీ తిరుగుతారు. మరి మీ ఊరు గురించి పట్టించుకునే అవసరం లేదా మీకు? అదంతా నాకు తెలియదు. మళ్ళీ రీల్స్ చేసుకునే టైం అయింది, పోతాను. అంటుకున్న ప్రేమ నిప్పు ఆరదు, కత్తి మీద నిద్రెమ్మ వాళ్ళదు. కోయిలా హాయ్ కోయిలా కోయిలా హాయ్ కోయిలా పొంగుతున్న పిచ్చి ప్రేమ ఆగదు, దాచమట్టు చిన్ని గుండె చాలదు. కోయిలా హాయ్ కోయిలా ఈ ఊర్లో ఏం చదువు జనాలు. నువ్వు అద్దాలు పెట్టుకోలేదు బ్రో? నువ్వు ఎవరిని చూసినావు బ్రో? ముసలి అందరూ అద్దాలు పెట్టుకుని తిరుగుతారు కదా. ఏం చెప్పాలి బ్రో, మా ఊర్లో ముసలోళ్ళు అందరూ వయసులో లెక్క అవుతురు. మొన్ననే మా తాత ఎకరం భూమి మిండు బుల్లెట్ బండి కోసం ఆ బండి వేసుకొని పోయి ఏడవడం ఎక్కడానికి వస్తున్నా, అసలు ఏం అర్థం అవుతలేదు. ఈ ఊరు ఏందో ఈ కథ ఏందో అంత. మీ అందరికి మన రాజన్న తెలుసు కదా, అన్ని ఈసారి సర్పంచ్ ఎలక్షన్ నిలుస్తుంటాడు. ఓటేసి అందరు గెలిపిస్తారు కదా. 10 లక్షలు అయినా మంచిది, ఈసారి సర్పంచ్ మన రాజన్నని గెలిపించుకుందాం. పెట్టిన పైసలు అని వీక్తావని నువ్వు 10 లక్షలు అయినా మంచిది, ఈసారి సర్పంచ్ మన రాజన్నని గెలిపించుకుందాం. రాజన్న మన ఊరికి చాలా మంచి పని చేశాడు కాబట్టి రాజన్నకే మన ఓటు. చూసింది చూస్తుంది అంత నిజమేనా? రాజన్న కాకపోతే వాళ్ళకెత్తాం ఓటు.